తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. బాక్స్ ఆఫీస్ దగ్గర మాజీ మామ అల్లుళ్ల మధ్య జరుగుతోన్న పోరులో గెలిచేదెవరు? ఓవైపు రజనీకాంత్, మరోవైపు ధనుష్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. వీళ్ళ మధ్యలో నేనున్నానంటూ మెగాస్టార్ కూడా రేసులోకి వచ్చేస్తున్నారు. మరి ఈ ముక్కోణపు పోరులో బాక్స్ ఆఫీస్ రారాజుగా నిలిచేదెవరు? అసలు వీళ్ళు ఏ సినిమాలతో రాబోతున్నారు? జైలర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో అక్టోబర్ 15న థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరొచ్చినా సరే బాక్సాఫీస్ దగ్గర తన దూకుడు ఆపలేరంటున్నారు రజనీ. కానీ ఆయనకు పోటీగా మాజీ అల్లుడే వస్తున్నాడు. ఓంతో అక్టోబర్ 16న బాక్సాఫీస్ బరిలో సవాల్ విసురుతున్నారు ధనుష్. అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు రాజ్కుమార్ పెరియాసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. చూస్తూ చూస్తూ రజనీ సినిమాకు ధనుష్ పోటీకి వస్తారో రారో అనుకున్న వాళ్లందరికీ ఈ మాజీ అల్లుడు గట్టి షాక్ ఇస్తూ నేరుగా రేసులోకి దిగుతున్నాడు. జైలర్ 2, ఓం రెండు తెలుగులోనూ రానున్నాయి. ఇట్నుంచి చిరంజీవి తన విశ్వంబర సినిమాతో అక్టోబర్ 16న ఎంట్రీ ఇస్తున్నారు. కేవలం 2 రోజుల వ్యవధిలో ఈ 3 బడా సినిమాలు థియేటర్లోకి వస్తుండటంతో అభిమానులకు అసలైన పండగ రాబోతుంది. పైగా 3 ఏళ్ల కింద బోళా శంకర్ జైలర్తో రజనీ, చిరు ఆల్రెడీ ఓసారి పోటీ పడ్డారు. ఆ లెక్క ఇప్పుడు సరిచేయాలని చూస్తున్నారు మెగాస్టార్. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.